బాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినా డాన్కున్న క్రేజే వేరు. అందుకే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా డాన్ 3కి సంబంధించిన పనుల్ని స్పీడప్ చేసింది టీం. అయితే డాన్గా అమితాబ్ తర్వాత ఆదరకొట్టిన షారుఖ్ ఖాన్ డాన్ 3లో లేకపోవడానికి రీజన్ రివీల్ చేశారు డాన్ డైరెక్టర్. బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా డాన్ కి ఆడియన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే 12 ఏళ్ల తర్వాత మరో సిరీస్ అనౌన్స్ చేసిన డాన్ 3 కోసం ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తోంది టీం. అయితే ఈ సినిమాలో డాన్ గా షారుఖ్ ఖాన్ కాకుండా రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఇవ్వడంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయితే కొత్త డాన్ గా రణ్వీర్ కూడా యాప్ట్ అవ్వడంతో సంతోషపడుతున్నారు. అయితే అసలు షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ ఎందుకొచ్చాడన్న డౌట్ అప్పటి నుంచి ఆడియన్స్ లో తిరుగుతూనే ఉంది. అమితాబ్ షారుఖ్ తర్వాత డాన్ 3గా రణ్వీర్ సింగ్ లైన్ లోకి వచ్చాడు. నిజానికి డాన్ 3 కూడా షారుఖ్ ఖాన్ చేయాల్సింది. అయితే డాన్ 2, 3కి బాగా గ్యాప్ రావడం, ఆ గ్యాప్ ని మ్యాచ్ చేసే స్టోరీ ఫిట్ అవ్వకపోవడంతో పాటు డైరెక్టర్ కి షారుఖ్ ఖాన్ కి డాన్ 3 స్టోరీ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో డాన్ 3ని షారుఖ్ తప్పుకున్నట్లు రివీల్ అయింది. డాన్ సిరీస్ లో రాబోతున్న డాన్ 3 దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ సిరీస్ లో రణ్వీర్ సింగ్ డాన్ గా ఛాన్స్ దక్కించుకోవడానికి కూడా చిన్న స్టోరీ ఉంది. రణ్వీర్ సింగ్ కెరియర్ లో ఇప్పటి వరకు అన్ని లౌడ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ డాన్ సెటిల్డ్ ఎమోషన్స్ తో ఉండాలి. అది కాక డాన్ గా ప్రస్తుతం ఉన్న వాళ్లలో రణ్వీర్ సింగ్ బెస్ట్ చాయిస్ అనుకోవడం, ఆడియన్స్ కూడా రణ్వీర్ సింగ్ ని ఇలాంటి క్యారెక్టర్ లో ఇంతకు ముందు చూడకపోవడంతో డాన్ 3కి రణ్వీర్ యాప్ట్ అని అతన్నే తీసుకున్నట్లు టీం క్లారిటీ ఇచ్చింది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ లో ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో రణ్వీర్ కియారా జంటగా తెరకెక్కబోతున్న డాన్ 3 ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది.